హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎటువంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకుండా తయారు చేసిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న సొరకాయ కర్రీ తయారీ విధానం మనం ఈరోజు వీడియోలో చూద్దాము. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలోకి, జొన్న రొట్టెలోకి దేనిలోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీనికోసం మనం కావలసిన పదార్థాలు: ఒక లేత సొరకాయ సొగం చెక్కు తీసి ముక్కలు చేసి పెట్టుకుంది, పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియను, కరివేపాకు, 3 టీ స్పూన్ల నువ్వులు, వేయించిన నువ్వులు, ఒక అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర. ఇవి కావలసిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి ఒక అర టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి కొద్దిగా పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించిన నువ్వులు, ఈ పచ్చిమిర్చి మొత్తం కలిసి కచ్చా పచ్చాగా ఇలాగ మిక్సీ పట్టుకొని మనం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి మరలా ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. యాడ్ చేసి 2 స్పూన్ల ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని, ఆవాలు చిటమటమన్న తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం కావాలంటే శనగబ్యాళ్ళు, మినప్పప్పు కూడా తాలింపుకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న సొరకాయ, ఆనియను మొత్తము యాడ్ చేసుకొని మన రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కొంచెం సొరకాయ కర్రీలో తక్కువగానే పడుతుంది, ఎందుకంటే సొరకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. లేత సొరకాయ కాబట్టి నేను వాటర్ తక్కువగా వేసుకుంటున్నాను. ఒకవేళ ముదురు సొరకాయ అయితే కొంచెం వాటర్ ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసుకున్న నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసి మొత్తం కర్రీకి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఇంకొంచెం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మన అన్నంలోకి అయితే కనుక కొంచెం వాటరీగా ఉంటేనే కర్రీ బాగుంటుంది. అదే రోటీలోకి, జొన్న రొట్టెలోకి అయితే కనుక కొంచెం థిక్నెస్గా ఉంటే బాగుంటుంది. మన టేస్ట్కు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఈ కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు మూత పెట్టి జస్ట్ 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. లేత సొరకాయ కాబట్టి చాలా తొందరగా మగ్గుతుంది. అదే ముదురు సొరకాయ అయితే 1 మినిట్ ఎగస్ట్రా ఉడుకుతుంది. అంతే. ఇప్పుడు మనము ఈ స్థాయిలోనే చూడండి, కొంచెం లిక్విడ్గా చేశాను నేను అన్నంలోకి కావాలని. రోటీలోకి అయితే కనుక కొంచెం థిక్గా చేసుకుంటే సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక జస్ట్ 2-3 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టే విధంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ అందరూ ఇష్టపడతారు, పిల్లలు పెద్దలు. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.